హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలంగాణ వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియో మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, అందరూ పాన్ కార్డు ఆధార్ లింకింగ్ అనేది ఇవాళ లాస్ట్ రోజు అని అనుకుంటున్నారు. సో ఇవాళ చేయకపోతే కనుక మీ పాన్ కార్డు ఇక పనిచేయదని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి మనకి ఐటీ శాఖ కీలక ప్రకటన అనేది ప్రకటించిందనమాట. సో ఆ న్యూస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్రెడీ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే మా ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసు పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేశారనమాట. ఇంకా చాలామంది లింక్ చేయని వాళ్ళు ఉన్నారనమాట. ప్రస్తుతం ఇప్పుడు 30% అయింది. ఇంకా 70% మంది ఆధార్ కార్డు లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవాళ మనకి లాస్ట్ డేట్ అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. సో ఆ లాస్ట్ డేట్ ఏమీ లేదని చెప్పేసి మనకి కీలక ప్రకటన చేసింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నిజంగా పాన్ కార్డు ఫెయిల్ అయిపోతుందా, ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అసలు మనం చూసినట్టయితే దేశ ప్రజలకు ఐటీ శాఖ కీలక ప్రకటన అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ సైట్స్ కూడా మనకి ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ సైట్ ఇదే అనమాట. మీరు ఆధార్ కార్డ్ పాన్ లింకింగ్ చేయాల్సింది. సో ఈ సైట్ కూడా మీకు ఇవాళ చాలా హ్యాంగ్ అయిపోతుంది. సో అరగంటకి ఒకసారి ఈ సైట్ అనేది ఆగిపోతుంది అనమాట. ఈ మన పాన్ కార్డ్ లింక్స్ అన్నీ మొరాయిస్తున్నాయి అనమాట. సైట్స్ ఏ అయితే ఉండే వాటన్నిటిని. సో జూలై 1 నుంచి ఆధార్తో అనుసంధానం కానీ పాన్ కార్డులు చెల్లవని ఊహాగానాలు ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. అంటే ఈ చెల్లవని చెప్పేసి మీరు ఏవైతే విషయం ఉంటున్నారో జూలై 1 నుంచి ఆధార్తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ పనిచేయవని చెప్తున్నారు. చూసా, అలాంటి ఏమీ లేదు. మీరెవరు ఆందోళన వద్దని చెప్పేసి వీళ్ళు మనకి ప్రకటన జరిగింది. సో జూన్ 30 తర్వాత ఆధార్తో అనుసంధానం కాని పాన్ కార్డులు రద్దు చేయమని అని స్పష్టం చేసిందనమాట. మనకి ఇప్పుడే న్యూస్ తెలిసింది. మనకి అంటే రెండింటికి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఐటీ శాఖ వాళ్ళు ఈ ప్రకటన రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనిపై మరో నోటిఫికేషన్ వచ్చే వరకు పాన్ కార్డులు చెల్లుతాయంది. సో కాగా ఇవాళ పెద్ద సంఖ్యలో పాన్ ఆధార్తో లింక్ చేసేందుకు ఐటీ వెబ్సైట్లు ఆశ్రయిస్తుండగా వీటి సర్వర్లు మొత్తం మొరాయిస్తున్నాయి అనమాట. సో మనకి సైట్లు ఏం మనకి వర్క్ అవ్వట్లేదు. సో జూలై 1 నుంచి ఏం పర్లేదు, మీకు పాన్ కార్డు ఆధార్ లింక్ చేయకపోయినా సరే మీ పాన్ కార్డు అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ ఊహాగానాలు నమ్మొద్దని చెప్పేసి ఐటీ శాఖ మనకి కీలక ప్రకటన చేసింది. సో ఇదనమాట న్యూస్, మనకి లేటెస్ట్ న్యూస్. ఆధార్ లింకింగ్ ఇంకెవరైతే చేయని వాళ్ళందరూ కంగారు పడాల్సిన ఏం లేదు. ఇంకా మనకి టైం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. పాన్ కార్డ్స్ మాత్రం యథావిధంగా జూలై 1 నుంచి యథావిధంగా మీ పాన్ కార్డ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఇదనమాట మా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు అంతా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్.